విశాఖ డిప్యూటీ సీఎం కిక్ బాక్సింగ్ కప్ పోస్టర్ ఆవిష్కరించిన జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శివశంకర్. డిప్యూటీ సీఎం కిక్ బాక్సింగ్ కప్ పోస్టర్ ఆవిష్కరించిన జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శివశంకర్. మే 24-25 తేదీలలో విశాఖపట్నం స్వర్ణభారతి స్టేడియంలో జరగబోయే డిప్యూటీ సీఎం కప్ ఏపీ స్టేట్ కిక్ బాక్సింగ్ ఛాంపియన్షిప్కు సంబంధించి ట్రోఫీ మరియు గోడపత్రికను జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మిరెడ్డి శివశంకర్ బీచ్ రోడ్లో గల తన కార్యాలయంలో రాష్ట్ర కిక్ బాక్సింగ్ అసోసియేషన్ ప్రతినిధులు మరియు వివిధ జిల్లాల నుండి వచ్చిన కిక్ బాక్సింగ్ కోచ్లు మరియు క్రీడాకారుల సమక్షంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా తమ్మిరెడ్డి శివశంకర్ మాట్లాడుతూ 1988వ సంవత్సరం నుండి విశాఖ ప్రధాన కేంద్రంగా చేసుకుని రాష్ట్ర కిక్ బాక్సింగ్ అధ్యక్షుడు కాళ్ళ అప్పారావు అభినందనీయులని, కిక్ బాక్సింగ్ క్రీడాకారులు జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలలో పోటీలలో పాల్గొని మంచి గుర్తింపు పొందాలని తమ్మిరెడ్డి శివశంకర్ ఆకాంక్షించారు. ఈ సందర్భంగా రాష్ట్ర కిక్ బాక్సింగ్ అధ్యక్షుడు కాళ్ళ అప్పారావు మాట్లాడుతూ జనసేనాని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేరుతో నిర్వహించబోతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కిక్ బాక్సింగ్ ఛాంపియన్షిప్కు సంబంధించిన ట్రోఫీ మరియు పోస్టర్స్ ఆవిష్కరించిన తమ్మిరెడ్డి శివశంకర్కి రాష్ట్ర అసోసియేషన్ తరఫున అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రతినిధులు తాసుబెల్లి శంకర్ నాయుడు, రాగతి అచ్చన్న, ఇంటి శాంసన్, కె శంకర్, కోచ్ శ్యామ్ తదితరులు పాల్గొన్నారు. అధ్యక్షులైనటువంటి శ్రీ కాళ్ళ అప్పారావు గారి ఆధ్వర్యంలో ఏపీ స్టేట్ కిక్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ పోటీలు మే 24-25 తారీఖున స్వర్ణాంధ్ర స్టేడియంలో జరగబోతున్నాయి. ఆ సందర్భంగా పోస్టర్ని, ట్రోఫీని కూడా ఆవిష్కరించడం జరిగింది. కిక్ బాక్సింగ్ తాలూకు ప్రాముఖ్యత చాలా ముఖ్యం. సమాజంలో ముఖ్యంగా మహిళలకు కానీ సెల్ఫ్ డిఫెన్స్ సిస్టానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. సో ఇటువంటి టోర్నమెంట్ జరపడం విశాఖపట్నంలో, ఎందుకంటే విశాఖపట్నం క్రీడల రాజధాని, ఇక్కడ స్పోర్ట్స్కి చాలా నిలయం. ఇటువంటి విశాఖపట్నంలో ఈ అసోసియేషన్ ఈ డిప్యూటీ సీఎం కప్ పేరిట 24-25 తారీఖు మేలో జరపడం అన్నది చాలా హర్షదాయకం, సంతోషం. ఈ టోర్నమెంట్లో విరివిగా పాల్గొని కిక్ బాక్సింగ్, సెల్ఫ్ డిఫెన్స్, పర్టికులర్లీ మహిళల మీద జరుగుతున్న అఘాయిత్యాలు కానీ అకృత్యాలకు కానీ తను స్వతసిద్ధంగా ఎదుర్కోవడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. ఈ క్రీడని స్కూల్స్ లెవెల్ నుంచి కాలేజీ లెవెల్ వరకు కూడా తీసుకెళ్లవలసినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా మహిళలకి ఆ బాధ్యత అప్పారావు గారి నేతృత్వంలోని ఈ అసోసియేషన్ నెరవేరుస్తుందని నేను ఆకాంక్షిస్తూ ఈ టోర్నమెంటు మంచి విజయాన్ని సాధించాలి. సక్సెస్ఫుల్గా అందరూ పార్టిసిపేట్ చేసి అద్భుతంగా విశాఖపట్నంలో జరగాలి. స్వతహాగా నేను క్రీడా ప్రేమికుడిని, క్రీడాకారుడిని కాబట్టి క్రీడలతో నాకు ఎనలేని అనుబంధం ఉంది. చాలా సంతోషంగా ఉంది. వీళ్ళు ఈ ప్రయత్నంలో విజయం సాధించాలని కోరుకుంటూ ఆశీర్వదిస్తూ థ్యాంక్ యూ. నమస్తే, నా పేరు కాళ్ళ అప్పారావు, రాష్ట్ర కిక్ బాక్సింగ్ అసోసియేషన్ అధ్యక్షుడిని. మేము విశాఖపట్నం ప్లస్ ఆంధ్రప్రదేశ్లో 1988 నుంచి కిక్ బాక్సింగ్ క్రీడ ఇంట్రడ్యూస్ చేసి కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. జిల్లా స్థాయిలో అప్పట్లో డివి సుబ్బారావు గారు అధ్యక్షులుగా, ఆయన మేయర్గా ఉన్నప్పుడు ఈ కిక్ బాక్సింగ్ జర్నీ మేము స్టార్ట్ చేస్తూ పోలీస్ మినీ స్టేడియంలో రెగ్యులర్గా సంవత్సరానికి 2 టోర్నమెంట్స్ అలా పెడుతూనే ఉన్నాం. డిటి నాయక్ గారు అయితే అప్పట్లో చాలా నన్ను ఎప్రిషియేట్ చేశారు. ఎందుకంటే ఒక పక్క రౌడీలందరినీ శిక్షిస్తూ మరొక పక్క ఈ క్రీడల్ని ఆయన ప్రోత్సహించారు. నిజంగా ఈ సందర్భంగా కూడా డిటి నాయక్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. చాలా మంచి స్టేట్ మీటు ఆయన ఆధ్వర్యంలో అప్పట్లో మేము పోలీస్ స్టేడియంలో కండక్ట్ చేసాం. అట్లనే ప్రతి ఏడాది అలా కండక్ట్ చేస్తూ ఉంటే ఇప్పుడు ప్రతి జిల్లాలో కిక్ బాక్సింగ్ డిస్ట్రిక్ట్ అసోసియేషన్లు ఎస్టాబ్లిష్ అయ్యి చాలా మంచి క్రీడాకారులు ఇప్పుడు తయారయ్యి పోలీస్ డిపార్ట్మెంట్లో చాలామంది కిక్ బాక్సింగ్ క్రీడాకారులు వాళ్ళ నైపుణ్యాన్ని ప్రదర్శించి ఉద్యోగాలు సంపాదించడం జరిగింది. మేము
ఇప్పుడు ఈ జర్నీ ఈ ఏడాది కూడా చాలామంది 25లో మీరు మరి జనసేన సంబంధించిన వ్యక్తులు కదా, మీ సార్తో పేరుతో ఏదైనా చేయొచ్చు కదా అని చాలామంది నన్ను కోచ్లు అడుగుతుంటే, ఏముంది అన్న పేరు మీద దేశంలోని అత్యుత్తమ రాజధానిగా అమరావతి అని మాదిగ కార్పొరేషన్ చైర్మన్ ఉండవల్లి శ్రీదేవి అన్నారు. ఈ మేరకు ఆమె మీడియాతో మాట్లాడుతూ, గత ప్రభుత్వంలో రాష్ట్రానికి రాజధాని లేకుండా జగన్ చేశాడు, కానీ బాబు హయాంలో అమరావతి నూతన రాజధానిగా అభివృద్ధి చెందుతుంది అని అన్నారు. పనులు రీస్టార్ట్ అయినయో వైసీపీ జగన్ ముఠా గుండెల్లో వేదన స్టార్ట్ అయింది. వెంటనే మరి మీరు గమనిస్తే అవినీతి విషపత్రిక సాక్షి పేపర్లో వాళ్ళ విలేకరి ఒకటి వ్యాసం రాస్తాడు. అదేంటంటే వేదంలో రాజ్యం, వేడుకలో రాజధాని. అసలు వేదంలో ఉంది ఎవరు? అశేష ప్రజానికం, నాయకులు, ఎన్డీఏ కూటమి ప్రజలందరూ కూడా తరలి వచ్చి పీఎం మోడీ చేతుల మీదుగా మరి అమరావతి పునర్నిర్మాణ ప్రారంభం అయితే మరి ప్రజలందరూ ఎంతో సంతోషంగా ఉంటే, గత ప్రభుత్వంలో మీరు గమనిస్తే కేసులు, ధన ప్రాణ నష్టాలు, ప్రజలు బిక్కుబిక్కుమంటూ బ్రతికిన రోజులు. మీరు ఒకసారి అసెంబ్లీ రికార్డ్స్ గమనిస్తే అప్పటి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు? నేను మాట తప్పను, మడమ తిప్పను, విశ్వసనీయతలు, విలువలు మా ప్రభుత్వానికి పెద్ద పెట్టు అని చెప్పే ఆయన అమరావతి మీద 30,000 ఎకరాలు కావాలని చెప్పి మరి ఆయన మాట తప్పాడా? అమరావతి విషయంలో మడమ తిప్పాడా? మరి ఈ విధంగా ఈ రివర్స్ అంటే ప్రజలను మభ్యపెట్టేటట్లు ఉన్నదాన్ని విక్రీకరించి మరి ఈ విధంగా రాయటం అనేది ఇక్కడ రాష్ట్ర ప్రజలు గమనించాలి. మీరు కనుక ఒకటి చలం గారు ఒక సూక్తి చెప్తారు. అదేంటంటే కృష్ణశాస్త్రి బాధ ప్రపంచానికి బాధ, శ్రీశ్రీ బాధ ప్రపంచానికి బాధ అని చెప్తారు. అంటే ఈ యొక్క సూక్తి అనేది సరిగ్గా జగన్మోహన్ రెడ్డి గారికి సరిపోద్ది. ఎందుకంటే ఇప్పుడు రాష్ట్ర ప్రజలందరూ కూడా సంతోషంగా ఉంటే మరి వేదనలో ఉంది, బాధలో ఉంది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన కనుక ఆయన చెప్పిన మాటలు అమరావతి గురించి ఏ విధంగా మరి అమరావతిని అటకెక్కిచ్చారో, పనులు ఏ విధంగా చేయకుండా మరి అమరావతిని కొల్లబొడిచారో రాష్ట్ర ప్రజలందరూ దాన్ని గమనించాలి. మరి దుర్యోధనుని యొక్క అత్యాసే కురువంశం నాశనం. అంటే ప్రతిదానికి కూడా నాకే కావాలి, నేనే దోచుకోవాలి, దోచుకో పంచుకో తినుకో అని కాన్సెప్ట్లతో అక్కడ రాజధాని పనులు అటకెక్కించి రోడ్లను తవ్వేసి కంకర్లు కొట్టేసి మరి ఆయన చేసిందేంటి? కార్యకర్తలకి అక్కడ వైసీపీ బాపట్ల ఎంపీ అయిన నందిగం సురేష్కి దోచిపెట్టాడు. మరి ఒకసారి అందరూ కూడా ఒక దారిలో నడిస్తే ఉరిపి కట్టది మరొక దారి అంట. అంటే ఈయన జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తారండి? కల్తీ మద్యంతో రాష్ట్ర ప్రజల్ని కొల్లబొడిచేశారు. 30 లక్షల మంది ఆసుపత్రి పాలవటం, 30,000 మంది చనిపోవటం, అంతేకాకుండా 1,00,000 కోట్ల పైన కూడా మద్యం స్కామ్ బయటకు తీస్తుంటే దానికి ఉలిక్కిపడి మత, కుల, ప్రాంత విద్వేషాలని రెచ్చగొట్టి మరి ఏ విధంగా ఆయన అమరావతి క్యాపిటల్ వైభవాన్ని మరి పునఃప్రారంభమైతే దాన్ని ఏ విధంగా ఆయన రెచ్చగొట్టి రివర్స్ ఆర్టికల్స్ రాస్తున్నారో మీరు గమనించాలి. ఎందుకంటే ఎప్పుడైనా కానీ తమ కంట్లో ఉన్న దూలాన్ని కప్పిపెట్టి ఎదుటివాడి కంట్లో ఉన్న నలుసుని తీసే పనిలో ఉంటారు వైసీపీ బ్యాచ్ అంతా. ఎప్పుడు కూడా వాళ్ళు చేసే విష ప్రచారం ఎలా ఉంటుందంటే దొంగే దొంగ అన్నట్లు మరి ఎప్పుడు కూడా వాళ్ళు ఒక అబద్ధాన్ని చెప్పి ప్రజలను మభ్యపెట్టడం. అంతేకాకుండా ఇప్పుడున్న ఎస్టిమేట్స్ని మీరు గమనిస్తే ఎస్టిమేట్స్ పెరిగినాయి అని చెప్తే వాళ్ళు రిషికొండకి మరి 1 స్క్వేర్ ఫీట్కి ఎంత ఖర్చు పెట్టారమ్మా? 20,000 పైన ఖర్చు పెట్టారు. అంటే స్క్వేర్ ఫీట్కి 20,000 పైన ఖర్చు పెడితే మరి ఇప్పుడున్న అంచనాల ప్రకారం ఆ స్క్వేర్ ఫీట్ విలువ ఇంకా తక్కువ చేసి మరి ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఈ నిర్మాణాలకి తను ప్రతిష్టగా దాన్ని పునర్నిర్మాణం చేస్తుంటే ఏ విధంగా ఆర్టికల్స్ రాస్తున్నారో మీరు గమనించాలి. ఒకే రాజధాని ఉంటుంది, ఇక్కడ వికేంద్రీకరణ ఉండదు, అంతేకాకుండా రాజధానినే కడతారు, పోలవరమే కడతారు, ఇక్కడ పనులేం కావని చెప్తుంటే దెయ్యాలు వేదాలు వాళ్ళు ఇస్తున్నట్లు ఉన్నాయి. ఎందుకంటే మీరు కనుక గమనిస్తే
కూటమి ప్రభుత్వంపై ప్రజల నుంచి తిరుగుబాటు మొదలైందని మాజీ ఎంపీ మార్గాని భరత్ పేర్కొన్నారు. విద్యుత్ ఛార్జీల పెంపును నిరసిస్తూ రాజమహేంద్రవరంలో వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా మార్గాని భరత్ మాట్లాడుతూ బ్రాకెట్లో తుంగభద్ర ప్రైవేట్ లిమిటెడ్ ఫర్ ప్రొక్యూరింగ్ 100 megawatts of power each from their wind solar hybrid pilot projects అని ఈ యొక్క ఆర్డర్ ఎవరిచ్చారనంటే ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటర్ కమిషన్ వారు ఇవ్వడం జరిగింది. నేను ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని సూటిగా అస్సలు సుత్తి లేకుండా ఆయన ప్రశ్నించాలనుకుంటున్నా. గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో సెకీ సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సెకీతో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనుబంధ సంస్థతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము రెన్యూబుల్ ఎనర్జీ ₹2.49 ఎంఓయూ చేసుకుంటే మరి చంద్రబాబు నాయుడు గారు ఒంటికాలతో లేచాడు. బయట మార్కెట్లో ₹1.99 యూనిట్ ధర దొరుకుతూ ఉంటే ఒక స్కామ్కి తెరతీశారు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఒంటికాలతో లేచిన ఈ పెద్ద మనిషి ఈ చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఒక పుట్టగొడుగు లాంటి పుట్టుకొచ్చిన ఈ కంపెనీలతో ₹4.60 ఏ రకంగా మీరు అగ్రిమెంట్ చేసుకుంటారని ఇవాళ సూటిగా అడుగుతా ఉన్నాం. స్కామ్ కాదండి ఇది. మీరు ₹2.49 అప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వము అప్పుడున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వం సంస్థ అయిన సెకీతో ఎంఓయూ చేసుకుంటే ₹2.49 ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీతో ₹4.60 చేసుకోవడంలో మీ అంతరార్థం ఏంటి అని అడుగుతా ఉన్నా. అంటే ప్రజల సొమ్ముతో మరి ఏ బేసిస్లో వీరు చేస్తారనండి? అసలు బుద్ధున్నోడు ఎవడైనా చేస్తాడా? ఇప్పుడు సంవత్సరాలు గడుస్తున్నాయండి. సంవత్సరాలు గడిచేది ఇది గత 2 సంవత్సరాల క్రితము 3 సంవత్సరాల క్రితము జగన్మోహన్ రెడ్డి గారు అగ్రిమెంట్ చేసుకున్నారు సెకీతో. మరి అప్పుడు ₹2.49 ఉంటే ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ₹1.99 బయట మార్కెట్లో దొరుకుతున్నప్పుడు ₹2.49 ఎందుకు చేసుకున్నారు అని చెప్పి ప్రశ్నించిన ఇదే పెద్ద మనిషి ఇప్పుడు ₹4.60 చేసుకోవడంలో అర్థం ఏంటి అని అడుగుతున్నా. ఒకటే క్వశ్చన్, దీని దగ్గర మీకు సమాధానం ఉంటే మీరు మాట్లాడండి. అంటే ఇప్పుడు వ్యాపారవేత్తలండి, వ్యాపారవేత్తలు ఏం చేస్తారనండి? ఇప్పుడు నేను వ్యాపారం చేస్తున్నాను అనుకో, జనరల్గా ఏం చేస్తారు? తక్కువ ధరకి కొనుగోలు చేస్తారు. ప్రభుత్వం కూడా ఇప్పుడు ప్రజల ప్రభుత్వం ఏం చేయాలనండి? తక్కువ ధరకి ₹2.49 కన్నా తక్కువ దొరికితే చంద్రబాబు నాయుడు గారు అగ్రిమెంట్ చేసుకోవాలి, కానీ ఎక్కువకి ఎందుకు చేసుకుంటున్నారని అడుగుతున్నా. అంటే ఇది మీ తాలూకా ఈ కంపెనీలు మీ తాలూకా బినామీలు కాదా అని అడుగుతా ఉన్నా. అసలు ఎంత దారుణం అండి. ఆ రోజుల్లో ఇదే చంద్రబాబు నాయుడు గారు అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో మినీ హాకీ గ్రౌండ్ ను ప్రారంభించిన హోంమంత్రి అనిత యువత క్రీడల్లో రాణించాలని ఆకాంక్షిస్తున్న క్రీడల్లో రాణించేందుకు పిల్లల తల్లిదండ్రులు వారికి సహకరించాలి. నక్కపల్లిలో హాకీ కోర్టు ఏర్పాటు చాలా ఆనందాన్ని ఇచ్చింది అని హోంమంత్రి అనిత అన్నారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం నక్కపల్లి ప్రభుత్వ పాఠశాల గ్రౌండ్లో ఏర్పాటు చేసిన హాకీ మినీ గ్రౌండ్ను హోంమంత్రి వంగలపూడి అనిత మంగళవారం ప్రారంభించారు. ఆస్ట్రోటర్ఫోతో 1.6 కోట్ల రూపాయల వ్యయంతో మైదానం నిర్మించబడింది. ఈ సందర్భంగా మంత్రి అనిత హాకీ లెజెండ్ ధ్యాన్ చంద్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మైదానంలో క్రీడాకారులతో కలిసి హాకీ ఆడారు. మంత్రి అనిత మాట్లాడుతూ హాకీ గ్రౌండ్లో వాటర్, కరెంట్ సమస్యలను తక్షణమే పరిష్కరించామన్నారు. మట్టిలో మాణిక్యాలను వెలికి తీసిన కోచ్లకు ధన్యవాదాలు తెలిపారు. తయారు చేస్తున్న సూరిబాబు స్ఫూర్తిదాయకమని అభినందించారు. నక్కపల్లిలో హాకీ కోర్టు ఏర్పాటు చాలా సంతోషకరమని పేర్కొన్నారు. క్రీడల్లో రాణించే విద్యార్థులు మానసికంగా, శారీరకంగా దృఢంగా ఉంటారని, సమస్యలతో ధైర్యంగా ఎదుర్కోగల శక్తి వారి వద్ద ఉంటుందని చెప్పారు. తల్లిదండ్రులు ఆ విధంగా పిల్లలను తీర్చిదిద్దాలని ఆమె అన్నారు. నక్కపల్లికి చెందిన 30 మంది క్రీడాకారులు వివిధ రంగాల్లో రాణిస్తున్నారని ఆనందం వ్యక్తం చేశారు. రానున్న కాలంలో నక్కపల్లి హాకీ నక్కపల్లిగా
పేరు తెచ్చుకోవచ్చనే ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఉప్మాక సర్పంచ్ చిన్న ఆత్మశాంతికి మంత్రి శ్రద్ధాంజలి ఘటించారు. అలాగే పైకరావుపేటలో స్పోర్ట్స్ కాంప్లెక్స్ మరియు స్టేడియం ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు. ముఖ్యమంత్రి మరియు డిప్యూటీ సీఎం చొరవతో నియోజకవర్గంలో స్టీల్ ప్లాంట్ కూడా రాబోతుందని వెల్లడించారు. ఈ సందర్భంగా మంత్రి అనిత హాకీ కోచ్లను సత్కరించారు. ఇప్పుడు మేము మాట్లాడుకుంటూ ఇప్పుడు మా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా లాస్ట్ టైం అన్నారు ఈ స్పోర్ట్స్ కి సంబంధించి ఒక హాస్టల్ కూడా పెట్టాలి. ఎందుకంటే ఇలాంటి పిల్లలు బయటకు వచ్చి ఫుల్ పౌష్టికాహారం తీసుకునే పొజిషన్ కూడా వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర ఉండదు. రోజు వాళ్ళకి కావాల్సిన ఫుడ్ పెట్టే స్తోమత కూడా వాళ్ళ తల్లిదండ్రులకు ఉండదు. అటువంటి సందర్భంలో గవర్నమెంట్ అడాప్ట్ చేసుకుని స్పోర్ట్స్ హాస్టల్స్ కూడా ఏర్పాటు చేయడానికి ఈరోజు సిద్ధంగా ఉన్నాం. ఇలాంటి వాళ్ళందరినీ కూడా అక్కడ చేర్చి వీళ్ళని ట్రైన్ అప్ చేసి రేపొద్దున మనందరం కూడా మన జాతీయ స్థాయిలోని ఇంటర్నేషనల్ స్థాయిలోని మా సూర్యబాబు కళ ఒలింపిక్స్ లో ఆడాలన్న కళని కూడా యాజ్ ఎల్ యాజ్ పాసిబుల్ మనందరూ కూడా కళని సాకారం చేసుకోవడానికి ముందడుగేద్దామని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుని సెలవు తీసుకుంటున్నానండి. జై హింద్. అనకాపల్లి జిల్లాను మరింత ప్రగతి పథంలో నడిపిస్తామని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. కలెక్టర్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించిన అనంతరం ఆయన మాట్లాడుతూ గోవాడ షుగర్ ఫ్యాక్టరీ సమస్యను సీఎం దృష్టికి తీసుకెళ్తామన్నారు. ఈరోజు అనకాపల్లి జిల్లా అధికారులతో సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి స్పీకర్ గారు, అదేవిధంగా శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, నాయకులు, కార్పొరేషన్ చైర్మన్లు, అలాగే అధికారులందరూ కూడా కలెక్టర్ గారి నాయకత్వంలో జిల్లా సమగ్రాభివృద్ధి మీద ఈ సమీక్షా సమావేశాన్ని నిర్వహించుకోవడం జరిగింది. ప్రధానంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి ఒక్క జిల్లాని, ఆ జిల్లాలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్ని ఒక యూనిట్గా తీసుకుని అక్కడ సమస్యలు పరిష్కారం చేసుకుంటూ అక్కడ జరగాల్సినటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేస్తూ అక్కడ జీడిపిని పెంచేదానికోసం, పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెంచేదానికోసం ఒక సమగ్ర నివేదిక తయారు చేసుకునేదానికి ముందుకెళ్ళడం జరుగుతుంది. దానిలో భాగంగా అలాగే డిపార్ట్మెంట్స్, రేపు సమ్మర్ వస్తూ ఉంది, సమ్మర్కి సంబంధించి డ్రింకింగ్ వాటర్ కానీ, అలాగే ఇంకా ఏదైతే ఎలక్ట్రిసిటీ కానీ, మెడికల్ కానీ, ఎమర్జెన్సీ ఏవైతే రిక్వైర్మెంట్ ఉన్నాయో వాటన్నిటి మీద కూడా డిస్కస్ చేయడం జరిగింది. ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి జిల్లాని కూడా అక్కడ ఏ రకంగా అన్ని కాన్స్టిట్యున్సీల్లో ఉన్నటువంటి అవకాశాలు, అక్కడ ఎంప్లాయ్మెంట్ క్రియేషన్కి కావాల్సినటువంటి అవకాశాలు, అగ్రికల్చర్లో గ్రోత్ తీసుకురావడానికి, హార్టికల్చర్లో గ్రోత్ తీసుకురావడానికి, అదేవిధంగా ఫిషరీస్లో, అటు ఇండస్ట్రీస్ కూడా ఏర్పాటు చేసుకునే దానికోసం మరి ఈ ప్లానింగ్ బోర్డ్ని ఏర్పాటు చేసుకున్నాం. ఇవాళ మనం చూసాం, లాస్ట్ గవర్నమెంట్లో కనీసం అధికారులు, ప్రజాప్రతినిధులు కూర్చున్న పరిస్థితి లేదు. అందుకనే ప్రజలకి గ్రీవెన్స్ కూడా ఎక్కువ పెరుగుతూ ఉన్నాయి. అవన్నీ కూడా ఎప్పటికప్పుడు పరిష్కారం చేసుకోవాలి. రెవెన్యూ సమస్యలు ఉన్నాయి, అలాగే కొన్ని ఇరిగేషన్ ప్రాజెక్ట్స్, ఎందుకంటే ఇప్పుడు సమ్మర్లో వర్క్స్ చేసుకోవాల్సింది ఉంది. ప్రధానంగా కాలువలన్నీ కూడా సరి చేసుకోవడం, దానికి కావాల్సినటువంటి వైండమ్ వర్క్స్ అన్ని కూడా కంప్లీట్ చేసుకోవడం, స్ట్రక్చర్స్ అన్నీ ఏమైనా ఉంటే దాన్ని కరెక్ట్ చేసుకోవడం మరి చెప్పడం జరిగింది. దానిలో ప్రధానంగా చూడవలసిన షుగర్ ఫ్యాక్టరీ గురించి కూడా ఈరోజు డిస్కషన్ రావడం జరిగింది. త్వరలోనే జిల్లా ఎమ్మెల్యేస్ అందరూ కూడా కలిసి, ప్రజాప్రతినిధులు అందరూ కలిసి, ముఖ్యమంత్రి గారిని కూడా కలిసి దీన్ని ఏ రకంగా మనం